వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. పరిగి పట్టణంలోని ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే అధికారులు నాయకులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో 5 కోట్లతో ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించామని తెలిపారు. ఇప్పుడు పరిగి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న దృఢ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహని పరిగికి ఆహ్వానించి ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయించామని తెలిపారు. ఇది 5 కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కానీ ఎక్విప్మెంట్ కానీ అన్ని కూడా కలిపి ఒక 5 కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్ నిర్మాణం చేశాను. కానీ పరిగి నియోజకవర్గ ప్రజలకు ఇంకా విశాలమైనటువంటి హాస్పిటల్ కట్టాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారిని పరిగి తీసుకొచ్చి ఇప్పుడే మనం ఇక్కడ డిమాలిషన్ చూసాం. మనము కన్స్ట్రక్షన్ డిమాలిషన్ ఓల్డ్ బిల్డింగ్స్ అని కూడా 27 కోట్ల రూపాయలు మళ్లీ శాంక్షన్ చేయించుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త హాస్పిటల్ ని 100 పడకల ఆసుపత్రితో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యం లోపల ఈ యొక్క హాస్పిటల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ ని వికారాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కు అనుసంధానం కూడా చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, డాక్టర్స్ అందరూ కూడా రెగ్యులర్ గా మన పరిగి హాస్పిటల్ కూడా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిగి ప్రజలకు కూడా వైద్య సేవలు అందించే విధంగా నేను ప్రణాళికలు తయారు చేయడం జరిగిన విషయాన్ని పరిగి నియోజకవర్గం